మార్నింగ్. నిన్న అలాగే అంతకుముందు 3 రోజుల క్రితం మేము జూమ్ మీటింగ్ చేసి ఈ అకౌంట్ సరెండర్ అనే దాని మీద అనేక విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. రాలేని వాళ్ళు, ఆ జూమ్లోకి రాని వాళ్ళు, లేదంటే ఆ విషయం తెలియని వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్లో నేను మాట్లాడినవన్నీ ఇప్పుడు పెట్టారు, అవి చూసుకోవచ్చు. అలాగే బీసీటీ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కొన్ని యాడ్ చేయాల్సి ఉంది. ఆ ఒక్కొక్కడిగా యాడ్ చేస్తాను. ఎందుకంటే కంగారుగా చేసి ఇంత ముందులా ఇబ్బంది పడకుండా ఒక్కొక్కటి క్రమంగా నేను చేసుకుంటూ వస్తున్నాను. అది మీరు ఒక్కొక్కటి మీరు అది రిసీవ్ చేసుకోండి. నేను ముందు చెప్పినట్టుగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను. ఇది కాబట్టి మై నీడ్స్ కూడా అలాగే తీసుకెళ్తాను. మిగతా అన్నీ కూడా అలాగే 1 by 1 వస్తాయి. మీరు అర్థం చేసుకోవడానికి కానీ నాకు వెసులుబాటు ఉండడం కానీ దానివల్ల జరుగుతుంది. కాబట్టి అన్నీ ఒకసారి వచ్చేసాయి కాదు, లేట్ అయిపోయింది అనే ఆలోచన లేకుండా ఒక్కొక్కటిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు 5,000 టీం ఉన్నవాళ్ళు 10,000, 20,000, 40,000, 80,000, 40, 60, 80, 1,00,000, 5,00,000 టీం ఉన్న వాళ్ళకి మై నీడ్స్లో కొన్ని ఉపాధి అవకాశాలు దాంట్లోంచి తీసుకొస్తున్నాము. ఈ దేశవ్యాప్తంగా ఉంటాయి. ఇవి ప్రతి గ్రామాల్లోనూ ప్రతి 800 మందికి మన మై నీడ్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మందికి ఒక్కరు చొప్పున బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా ఒకరు చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుంది దేశం అంతా. దీనికి రెఫరల్లో వచ్చేటువంటి మై నీడ్స్ రెఫరల్లో వచ్చేటువంటి మన మై నీడ్స్ ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని దానికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ బీడోస్ కూడా డైరెక్ట్గా ఆ గ్రామాల్లో నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా వినండి. ఒకవేళ 800 మంది కంటే ఎక్కువ ఉన్న గ్రామాలు అయినట్టయితే ఇద్దరిని, అంతకంటే ఎక్కువ ఉంటే ముగ్గురిని, అంతకంటే ఎక్కువ ఉంటే నలుగురిని అలా పెంచడం జరుగుతుంది. సిటీస్లో కూడా అదే బేసిక్లో తీసుకోవడం జరుగుతుంది. ఇలాగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాల్లోనూ, ప్రతి మండలాల్లోనూ, ప్రతి గ్రామాల్లోనూ ఇవి ఆ బేసిక్లో మనం ఈ ఉపాధి అవకాశాలు తీసుకొని ఇప్పుడు మీకు ఏదైతే 5,000 నుంచి 5,00,000 వరకు తీసుకున్నామో వాళ్ళలో నుంచి కొంతమందిని ఎంపిక చేసి దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ప్రత్యేకించి ఈ టీం ఎక్కువ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకే గ్రామంలో ఎక్కువగా ఇవి ఇలా టీం ఉన్న వాళ్ళు ఉంటే వేరే గ్రామంలో పంపించడం, లేదంటే వేరే జిల్లాలకి వాళ్ళ కోరిక మేరకు పంపించడం, లేదా కంపెనీ కోరిక మేరకు వాళ్ళు ఒప్పుకుంటే పంపించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు దీని ఫంక్షన్ ఏంటంటే గ్రామ స్థాయిలో వీళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి దీనిపైన మండల స్థాయిలో, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని చోట్ల మండలాలని, కొన్ని చోట్ల రీజన్స్ అని, కొన్ని చోట్ల బ్లాక్స్ అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా పేరు మారిన పరిపాలనా విధానం ఒకటే. కాబట్టి మనకు అర్థమైన భాషలో ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మండలాలని నేను చెప్తున్నాను. మండల స్థాయిలో 2 లేదా 3, దీనిపైన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మీకు అందులో నేను మొదటి నుంచి కిబోలో ఎమ్మెల్యే, ఎంపీ అనే విషయాలు కూడా నేను పొందుపరచడం జరిగింది. ఎమ్మెల్యే స్థాయిలో మరొక 3, 4, ఎంపీ స్థాయిలో మరొక 4, 5, రాష్ట్ర స్థాయిలో మరొక 5 నుంచి 10 మందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటారు. ఏదైనా ఒక విషయం కానీ
ఒక అభివృద్ధి కానీ ఏదైనా ఒకటి చెప్పినప్పుడు ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, వాళ్ళు మండల స్థాయిలో కోఆర్డినేట్ చేస్తారు, వాళ్ళు గ్రామ స్థాయిలో కోఆర్డినేట్ చేస్తారు. ఇలా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని రాష్ట్రాలని అనుసంధానం చేస్తూ ఒక కార్పొరేట్ ఆఫీసు విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. ఈ కార్పొరేట్ ఆఫీస్ నుంచే దీని తాలూకా ఫంక్షనింగ్ అంతా కూడా జరుగుతుందన్నమాట. ఈ కార్పొరేట్ ఆఫీసులో హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఆఫీసర్స్గా ఉండేటువంటి MBA సీనియర్సు, అలాగే కొత్తగా చేసిన టాలెంట్ ఉన్నవాళ్ళు, అలాగే లీగల్ సెల్లు, అలాగే ఈ మిగతా పరిపాలనా విభాగం ఉంది, ఆడిట్, ఇలాంటివన్నీ తీసుకొని అడ్మినిస్ట్రేషన్లో కొత్తగా మనం డిజైన్ చేసుకొని ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలు, రాష్ట్రాల నుంచి ఎంపీలు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే నుంచి మండలాలు, మండలాల నుంచి గ్రామాలకి ఈ హెడ్ క్వార్టర్ నుంచే ఈ కార్పొరేట్ ఆఫీసు హై లెవెల్ ఈ కార్పొరేట్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాను. దాని నుంచి దీని ఆపరేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మనకి 5,000 నుంచి 5 లక్షల వరకు టీం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నాం. అలాగే మైనీడ్స్లో అంటే వీళ్ళు సరిపోరు, మనకు ఉన్నది 1949 మంది ఉన్నారు మనకి ఎలాగొచ్చిన వాళ్ళు. భారతదేశంలోనే అత్యధిక కమ్యూనిటీ ఉన్నాయి, భారతదేశం కాదు ప్రపంచంలోనే అత్యధిక కమ్యూనిటీ కలిగింది ఒకే ఒక్కటి కిబో. అందుకు సగౌరవంగా సవినయంగా మీ అందరికీ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంత పెద్ద సంస్థని మీరు కిబోకి అందించినందుకు. అలాగే ఇప్పుడు మైనీడ్స్ని కూడా అంతకు మించిన స్థాయిలో దీన్ని ఇండియా లెవెల్లోనూ తర్వాత ప్రపంచ స్థాయిలోకి దీన్ని తీసుకెళ్తున్నాం. ఇలా తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక కిబో నుంచి కొత్తగా తీసుకోవడం ఉండదు, ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది 5,000 నుంచి 5 లక్షల వరకు. కానీ వీళ్ళందరూ కూడా మైనీడ్స్లోకి వస్తున్నారు. మైనీడ్స్లోకి వస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు రారు, దాని గురించి మర్చిపోదాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మైనీడ్స్లో కొంతమంది వచ్చున్నారు. ఇప్పటి నుంచి మళ్ళీ ఈ నెల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మైనీడ్స్లో మళ్ళీ అలాగే ఎక్కువ టీం ఉన్న వాళ్ళ నుంచి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. 1,000 నుంచి మళ్ళీ 5,000 టీం ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇప్పుడు 2,000 టీం ఉంది, నాకు 5,000 లేదు అనుకుంటే ఆ బ్యాలెన్స్ మైనీడ్స్లో నువ్వు కవర్ చేసుకోవచ్చు. నా దగ్గర 100 మంది ఉన్నారు కానీ నాకు ఒక ఉపాధి కావాలనుకున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ని మైనీడ్స్లో నువ్వు సంపూర్ణం చేసుకోవచ్చు. పూర్తి చేసుకుంటే నీకు అవకాశం మీకు వస్తుంది, ఆ పోస్ట్ మీకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో లేరు కాబట్టి మైనీడ్స్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. అది గ్రామ స్థాయికైనా, మండల స్థాయికైనా, లేదంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాయికైనా, రాష్ట్ర స్థాయికైనా సరే ఆ మైనీడ్స్ నుంచి ఇప్పుడు తీసుకుంటాం. అలాగే వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు కిబోలో కొంతమంది ఈ 5,000 అనేది కాకుండా తక్కువ చేసిన ప్రత్యేకించి కష్టపడి చేస్తున్నటువంటి వాళ్ళు నాకు తెలుసు. కిబోని ప్రాణప్రదంగా చూసేవాళ్ళు, లేదంటే మంచి గౌరవంగా దాన్ని చూస్తున్న వాళ్ళు, కిబో ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్న వాళ్ళు, కంపెనీలో ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఉన్న కంపెనీ కాదు వ్యక్తి అయినా సరే వ్యవస్థ అయినా సరే ఉండొచ్చు, వాటిలన్నింటినీ మైనస్లో కాకుండా దాన్ని ప్లస్గా తీసుకొని దాంట్లో ఉన్న తప్పుల్ని మళ్ళీ నాకు తెలియజేసి ఇలా ఉంటే బాగుంటుంది డాడీ అని నాకు చెప్పి చేస్తున్న వారిని కొంతమందిని నేను ఐడెంటిఫై చేశాను. వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి 5,000 టీం లేకపోయినా వాళ్ళ దగ్గర 1,000 మందో 500 మందో టీం ఉన్నా సరే వాళ్ళని కూడా నేను ఈ దీంట్లోకి ఇన్వైట్ చేస్తూ ఆ ఉపాధి అవకాశాలు వాళ్ళకి కలజేస్తున్నాను. ఇది గుర్తించాలి. టీం ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను.
అది కంపెనీ నిర్ణయం మీదే తీసుకుంటున్నాను. దాన్ని కంపెనీ నిర్ణయం మీదే తీసుకుంటున్నాను. వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళని తీసుకోం. కంపెనీ నిర్ణయం మీద, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరు ఐడీలు వేసినప్పుడు వయసు లేకపోవచ్చు, లేదంటే వయసు ఎక్కువైపోయి ఉండొచ్చు, ముసలితనం లేకపోయినట్లయితే ఒకే ఇంట్లో ఉన్నటువంటి బయటికి పంపించడానికి వీలు పడిన లేడీస్ వేర్ని కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు. అలాగే కొన్ని అసలు పేరే లేకుండా కూడా చేసిన పేర్లు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటన్నింటినీ కంపెనీ నిర్ణయం మీద దాన్ని తీసుకోవడం జరగదు. చేస్తారని వాళ్ళు చేసే అవకాశం లేదా ఆసక్తి సామర్థ్యాలు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. ఇది ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ కంటిన్యూషన్ అయ్యేటువంటి బిజినెస్ కార్డ్ మైనీడ్స్. ఈ ఉపాధి అవకాశం చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నా నుంచి మీకు కాల్ వస్తుంది. ఈ 5,000 పైన ఉన్నటువంటి 5 లక్షల వరకు టీం వాళ్ళకి చేస్తాను. అలాగే వ్యక్తిగతంగా నేను గుర్తించింది వీరు మీలో ఉన్న మంచి టాలెంట్, మంచితనం, కంపెనీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా ఇందులో తీసుకుంటున్నాను. మైనీడ్స్లో అనేక రకాల అవకాశాలు ఇంకా ఉంటాయి. అలాగే ఈ గ్రామ స్థాయిలో తీసుకునే వాళ్ళతోటే ప్రధానమైన మన మైనీడ్స్ బిజినెస్ అనేది ఎక్కువగా కొనసాగే విధంగా డిజైన్ చేశాను. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మర్చిపోకండి, అందరికీ తెలియచేయండి, ఈ ఉపాధి అవకాశాల కోసం ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోము. ఎవరైనా అలా నేను వేయిస్తాను అని అడిగినా మీరు ఎవరికి ఇవ్వనవసరం లేదు. అలాగే మైనీడ్స్లో కూడా డబ్బులు కట్టడం కానీ కట్టించడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. మైనీడ్స్ ద్వారా మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, లేదా నచ్చినవి తినడం, లేదా నచ్చినట్టు ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం. మైనీడ్స్లో అనేక రకాల అవకాశాలు ఇంకా ఉంటాయి. అలాగే ఈ గ్రామ స్థాయిలో తీసుకునే వాళ్ళతోటే ప్రధానమైన మన మైనీడ్స్ బిజినెస్ అనేది ఎక్కువగా కొనసాగే విధంగా డిజైన్ చేశాను. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మర్చిపోకండి, అందరికీ తెలియచేయండి, ఈ ఉపాధి అవకాశాల కోసం ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోము. ఎవరైనా అలా నేను వేయిస్తాను అని అడిగినా మీరు ఎవరికి ఇవ్వనవసరం లేదు. అలాగే మైనీడ్స్లో కూడా డబ్బులు కట్టడం కానీ కట్టించడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. మైనీడ్స్ ద్వారా మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడం, లేదా నచ్చినవి తినడం, లేదా నచ్చినట్టు ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం, ఇంకా అనదర్గా ఉన్న ఏ సర్వీస్నైనా వినియోగించుకోవడం మాత్రమే మైనీడ్స్. దీంట్లో ఎక్కడా కూడా మనకి కివోక్ కానీ మైనీడ్స్ కానీ డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏమీ ఉండదు వీళ్ళకి. అలాగే మనం మైనీడ్స్లో ఈ పోస్ట్ రావాలంటే ఇంత కట్టించాలి అలాంటివి ఏమీ ఉండవు. ₹1 కూడా సింగిల్ NP కూడా ఎవరికి ఇవ్వవసరం లేదు, ఎవరి దగ్గర కట్టించడం అవసరం లేదు. మైనీడ్స్ అకౌంట్ అనేది ఫ్రీ. దాన్ని క్రిప్టోతో యాక్టివేషన్ చేసుకోండి, చిన్న క్రిప్టోతో యాక్టివేషన్ చేసుకోండి అంతే. అది కూడా ఎవరి దగ్గర తీసుకుంది, అది కంపెనీ కూడా ఇవ్వదు, అది ఎవరి దగ్గర తీసుకుంది ఆ సిస్టమ్ అంతా మీకు చెప్తాను. అది కూడా చిన్న అమౌంట్ అనమాట, 100లో కూడా ఉండదు, అది చిన్నది ₹1లో ఉంటుంది. దాన్నే మీరు యాక్టివేట్ చేసుకోవాలి. దానికి అలాగే దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసిన వాళ్ళకి మళ్ళీ దాని మీద మళ్ళీ అంతే విలువైంది, సుమారుగా అంతే విలువైంది మళ్ళీ మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ డబ్బులు ఉండవు, కట్టడం అనేది ఉండదు. దీన్ని ప్రత్యేకించి నేను మళ్ళీ చెప్తున్నాను, మైనీడ్స్లో డబ్బులు కట్టడం కానీ కట్టించడం కానీ ఎక్కడా ఉండదు. ఓన్లీ సర్వీస్ వాడుకోవడమే. ఇప్పుడు మిగతా సర్వీసులు ఎలా ఉన్నాయో అలా సర్వీసులు వాడుకోవడం తప్ప మరొకటి ఎటువంటిది ఉండదు. మరొకటి, మైనీడ్స్లో ఒక QR కోడ్ వస్తుంది. అది మన మైనీడ్స్ నుంచి వస్తుంది. అది వెండర్స్ దగ్గర ఉంటుంది. వెండర్స్ అంటే దుకాణదారులు, వాళ్ళ దగ్గర ఆ QR కోడ్ ఇస్తాను. అయితే ఆ QR కోడ్ కస్టమర్ దగ్గర ఉండవసరం లేదు. కస్టమర్ దగ్గర అంటే వాడుకునే వాళ్ళు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, భారత్ పే కానీ ఇలాంటి మన కంపెనీకి సంబంధం లేని పేస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి మీరు చేసుకోవచ్చు. మైనీడ్స్లోనూ
మళ్ళీ క్యూఆర్ కోడ్ ఉంటుంది, వెండర్ దగ్గర క్యూఆర్ కోడ్ కనెక్ట్ అవ్వాలనేది కూడా ఉండదు. మీరు రోజు చేసే ఫోన్పే నుంచే మీరు పంపించుకోవచ్చు. మీరు రోజు ఎలాగైతే అన్ని చోట్ల కొనుక్కుంటున్నారో అలాగే కొనుక్కోవాలి. అయితే మైనీడ్స్ క్యూఆర్ కోడ్ ఏ పేన్ అయినా సరే, ఎటువంటి యూపీఐ అయినా సరే అది తీసుకుంటుంది కాబట్టి అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. మీరు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది ఆ దుకాణదారుడు, ఆ షాపు అంటారు, లేదంటే ఆ ఆటో వాళ్ళ, లేదంటే ఆ హోటల్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే వెళ్ళిపోతాయి, నేరుగా వాళ్ళకే వెళ్తుంది. కాబట్టి మైనీడ్స్ సంబంధం ఉండదు. ఓన్లీ సర్వీసు ప్రొవైడర్ మాత్రమే మైనీడ్స్ అంటే. ఇక్కడ డబ్బులని ఇక్కడ తీసుకోరు, ఇవ్వబడదు కూడా. దీంట్లో మళ్ళీ ఎవరైతే మైనీడ్స్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ 1 to 50 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఉంటుంది. ఇంకా అదనంగా కొనుక్కునే వాళ్ళకి మళ్ళీ మనకి మైనీడ్స్ ఫెస్టివల్ బోనస్లు ఇస్తాము. ఇవన్నీ ఉంటాయి. కేవలం సర్వీస్ మాత్రమే తీసుకుంటే చాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా మనం ఇప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఎంప్లాయ్మెంట్స్ని మనం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, తర్వాత దేశ స్థాయి వరకు నేను ఇప్పుడు ఉపాధి అవకాశాలు ఇస్తున్నాను. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకొని ఎప్పటిలాగే ఎంతమందిలా కలిసి ఉందాం, కలిసే మనం పనిచేద్దాం. ఓకే, ఇప్పుడు మైనీడ్స్కి సంబంధించిన ఆ వెండర్ పార్ట్లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండో కంప్లీట్ అయిపోద్ది అది. అంటే ఇప్పుడు కనెక్ట్ చేశాను. బీసీట్ని ఇప్పుడు యాడ్ చేసిన తర్వాతే మైనీడ్స్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు అది చేస్తున్నాను. కనెక్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ జూమ్ పెడతాను. మైనీడ్స్ని ఎలా వాడుకోవచ్చు, దాంట్లో సర్వీసులు ఎలా తీసుకోవాలి, వాట్ అంతా మళ్ళీ మీతో నేను వివరంగా మళ్ళీ ఆ జూమ్లో మీకు చెప్తాను. ఇప్పుడులాగా ఆల్ ఇండియా జూమ్ చేస్తాను, దాంట్లో మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. కాబట్టి అందులో ఇది ఎలా వాడుకోవాలి అన్నీ తెలియజేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆల్ ఇండియాలో మనం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మనం తీస్తున్నటువంటి ఉపాధి అవకాశాలకి ఒక్క పైసా చెల్లించిన అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు, కట్టించిన అవసరం లేదు. అన్నీ ఫ్రీ యాప్ అది. దాన్ని ఆ సర్వీస్ని వాడుకోవడమే. యాక్టివేషన్ అనేది కేవలం అతి చిన్న దీంతో చేస్తారు కాబట్టి అది క్రిప్టోతోటి. ఎందుకంటే కరెన్సీని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి దాన్ని చేసుకోవాలి అంతే. కాబట్టి మనం ఇప్పుడు రిలీజ్ చేయబోయే బీబీ హార్ట్ కూడా ఈ గ్రామ స్థాయిలో ఉన్న ఈ బీడీఓస్, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసు ద్వారానే ఇదంతా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తుంది 500 రూపాయల నోట్లు, 200 నోట్లు కూడా రద్దు చేస్తానని చెప్పేసి. కాబట్టి నాకు తెలిసి ఇది క్రమేపీ ఈ నోట్లు లేదంటే వీటి చలామణి ఉండకపోవచ్చు. 5 రూపాయల వరకు కూడా దాన్ని పూర్తిగా రద్దు చేసేయచ్చు. దాన్ని అంటే క్రమేపీ యూపీఐ పేమెంట్స్కి, డిజిటల్ పేమెంట్స్కి అలవాటు చేయడానికే 2000 రూపాయల నుంచి డౌన్ చేసుకుంటూ వస్తున్నారని నా అభిప్రాయం. కాబట్టి ఇంకంతా కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మన మైనీడ్స్కి అదొక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మైనీడ్స్లో వచ్చేటువంటి వాళ్ళకి టీమ్స్ ఎవరైతే మళ్ళీ ఎక్కువగా పెద్ద పెద్ద టీములు చేసుకుంటారో వాళ్ళని మళ్ళీ ఏ స్థాయి నుంచి మీకు మళ్ళీ తీసుకొని ఈ ఉపాధి అవకాశాలు తీసుకుందాం అనేది మళ్ళీ మీకు తెలియజేస్తాను. మైనీడ్స్ ఎలా పనిచేస్తుందో మీకు తెలియజేస్తాను. ఇది ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం అభివృద్ధి అనేది ఒకేసారి ఓవర్ నైట్ జరగదు, అలా జరిగి నిలబడదు. కాయిన్ రేట్ అనేది కూడా ఒకేసారి పైకి వెళ్ళదు, వెళ్ళి నిలబడదు. ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ వాడుతున్నాను. ఆ ప్యాటర్న్ వల్ల బీసీటీని ఇంటర్నేషనల్కి కనెక్షన్ ఉండేట్ చేశాను. ఇక్కడ పెరిగితే అక్కడ పెరిగేలా, అక్కడ పెరిగితే ఇక్కడ పెరిగేలా. అది ఇలా బీసీటీ పెట్టిన వెంటనే ఇంటర్నేషనల్లో పెరిగిపోదు. ఇంటర్నేషనల్లో పెరిగిన వెంటనే బీసీలు పెరుగుతుంది. కానీ ఇంటర్నేషనల్ కూడా దీని తాలూకు ఎఫెక్ట్ ఉండాలంటే ఇంటర్నేషనల్ అనేది ఒక దేశంలో జరిగేటువంటి ఒక దాంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది క్రమేపీ దాన్ని ఎలా డెవలప్ చేయాలో దానికి నాకు ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ముందుకెళ్ళిపోదాం. ఒకప్పుడు మన కంపెనీ ఎలా ఉండేదో అంతకు మించిన ఉన్నత స్థాయికి, అంతకు మించిన నమ్మకానికి ఇది చేరుకుంటుంది. ఖచ్చితంగా నన్ను అభిమానించే నా మైనీడ్స్ డాడీస్ అందరికీ ఇదే నా ఆహ్వానం. మీలో కూడా అనేక మంది కిబోన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో తీసుకొని నమ్మకంగా చేస్తున్నారు.
అలా నమ్మిన వాళ్ళకు కూడా ఇందులో టీం లేకపోయినా నేను అందులో అవకాశం ఇచ్చే ఆలోచనతో ఉన్నాను. నేను మీకు కాల్ చేస్తాను. నేను కాల్ చేసినప్పుడు మీకు నచ్చితే తప్పనిసరిగా నాతో కలిసి పనిచేయడానికి రండి. టీం ఉన్న వాళ్ళకి చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. ఏదైనా నేను చెప్పిన దాన్నే మీరు బిలీవ్ చేయండి. ఎవరో ఏదో అన్న డౌట్ ఉన్నా ఏది ఉన్నా ఇష్టానుసారంగా చర్చించి లేదంటే ఆ వాదనలో జరిగి ఇదిలాగా అదలగా అనే వాటిని నమ్మకండి. నేనే డైరెక్ట్ మాట్లాడుతున్నాను కదా. ప్రపంచంలో ఏ కంపెనీ CEO కూడా, ఏ కంపెనీ MD కూడా డైరెక్ట్గా కస్టమర్స్ తోటి లేదా డైరెక్ట్గా ఆ కమ్యూనిటీ తోటి మాట్లాడిన సందర్భాలు ఇంతవరకు లేవు. ఆయన ఎక్కడ ఉంటాడో ఎలాగ ఉంటాడో తెలియదు. ఆయన గొంతు కూడా వినబడదు. కానీ నేను డే 1 నుంచి నేరుగా మీతో మాట్లాడుతున్నాను కాబట్టే ఇంత క్రౌడ్ నాకు వచ్చింది. నేను మిమ్మల్ని అభిమానించుకుంటూ వెళ్ళాం. కాబట్టి దీన్ని గుర్తించండి. మనందరం కలిసి వెళ్దాం. అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలను మనం తీసుకొద్దాం. మన దేశానికి, మన రాష్ట్రానికి అద్భుతమైన సర్వీస్ చేద్దాం. థ్యాంక్ యూ. మీ అందరి సహాయ సహకారాలు కోరే మీ డాడీ.